వంట ఏం చేద్దాం? జిరాఫీ చేసుకుందాం వంట. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామీ అండ్ ట్విన్నీ వ్లాగ్స్. సో హలో అండి, ఇవాళ అయితే ఇంకా శివరాత్రి కాబట్టి నేను ఇవాళ వ్లాగ్ అయితే షూట్ చేద్దామని అనుకున్నాను. యాక్చువల్గా చాలా డేస్ అయిపోయింది వ్లాగ్ షూట్ చేయక, 2 months అలా అయిపోయింది. సో ఎందుకంటే ఆల్రెడీ చేసిన వ్లాగ్సే చాలా ఉన్నాయి, అవి పోస్ట్ చేయడానికి టైం ఉండట్లేదు. సో మళ్ళీ కొత్తగా వీడియోస్ అనేవి షూట్ చేస్తే డిలే అయిపోతున్నాయి అని చెప్పేసి సో వ్లాగ్స్ అయితే ఈ మధ్య ఏవి షూట్ చేయలేదన్నమాట. ఇంక ఇవాళ ఫెస్టివల్ కాబట్టి షూట్ చేస్తున్నాను. సో చూద్దాం వ్లాగ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. సో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. మనం మాట్లాడుకుంటూ ఉంటే పూజ లేట్ అయిపోతుంది, ఓకేనా? సో ఇంకా ఇక్కడైతే నేను పూజ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా మనం ముందుగా అయితే ఒక 2 glasses ఆఫ్ వాటర్ అయితే ఇప్పుడు మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. సో వాటర్ బాయిల్ అయ్యేలోపు ఇక్కడ నేను 3 spoons అయితే రాగి పిండి తీసుకుంటున్నాను. నేను కొద్దిగా పలుచగా చేస్తాను, ఎందుకంటే పిల్లలకి తాగడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. సో మనము తీసుకున్న రాగి పిండిలో కొద్దిగా వాటర్ పోసుకొని దాన్ని నీట్గా కలుపుకోవాలన్నమాట, లంప్స్ లేకుండా. చాలామందికి తెలిసే ఉంటుంది రాగి జావ ఎలా చేయాలి అని. సో తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేసి అయితే నేను వీడియో చేస్తున్నాను. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది రాగి జావా ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది. సో తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అనేసి అయితే చెప్తున్నాను. ఇలా మనకి టేస్ట్కి సరిపడా కొద్దిగా బెల్లం అయితే కట్ చేసి పెట్టుకోవాలి. సో బాయిల్ అవుతున్న వాటర్లో మనము ఈ తరిగి పెట్టుకున్న బెల్లం వేసేయాలి. బెల్లం అనేది నీట్గా కరిగిన తర్వాత మనము ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి అయితే వేయాలి. ఇంకా ఇప్పుడైతే బెల్లం అయితే కంప్లీట్గా కరిగింది, వాటర్ కూడా బాగా బాయిల్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న రాగి పిండిని అయితే వేసేయాలి. సో అలాగా రాగి పిండి వేసేసి మనం దాన్ని నీట్గా కలుపుకోవాలన్నమాట. సో కలుపుకొని బాయిల్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఇంకా పక్కన తీసి పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు జావ అయితే చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత మనము ఇందులో మిల్క్ యాడ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు పాలు యాడ్ చేస్తే ఏంటంటే విరిగిపోతాయి అన్నమాట పాలు. సో రాగి జావ అనేది చల్లగా అయిన తర్వాత మనము మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే పిల్లలకి తాపించాలి. సో చాలా పలుచగా చేస్తాను, పిల్లలకి డైజెషన్కి కూడా బాగుంటుంది అని చెప్పేసి. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే మన్వీర్ తాగుతున్నాడు. వాడికి కాలుతుందంట, కొద్దిగా గోరువెచ్చగా ఉన్నా సరే వాడు కాలుతుంది అంటాడు. వాడికి చల్లగా సర్వ్ చేయాలి వాడికి. ఇంకా తర్వాత ఇక్కడ పాప కూడా అయితే తాగేస్తుంది. హే ఫ్రెండ్స్, సో ఇంకా జాబ్ అయితే చేసుకోను, జాబ్ తాగేసాము, పిల్లలు తాగేసారు, నేను కూడా తాగేసాను. ఇంకా ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. సో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామంటే ఇడ్లీ బ్యాటర్ లేదు, దోశ బ్యాటర్ లేదు, ఏవీ లేవు అనమాట. సో ఇంకా ఏం చేద్దాము అని ఆలోచిస్తుంటే ఇంకా సో అందుకే జావ చేసేసాను. జావ తాగితే 1 glass మనం జావ తాగామంటే టమ్మీ ఫుల్గా ఉంటుంది, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆకలి కూడా అవ్వదు. అలాగే శనగలు చేశాను కదా, ఇంకా దేవుడికి ప్రసాదంగా శనగలు చేశాను కాబట్టి ఆ శనగలు అండ్ జావ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా సో చూపిస్తాను మీకు కూడా. సో ఇంకా ఈ శనగలు ఉన్నాయి, జావ తాగేసాం కాబట్టి ఈ శనగలు తినేస్తే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది. పిల్లలకు మాత్రం వేరేది ఏదైనా చేయాల్సిందే. సో శనగలు కొద్దిగానే ఉడకపెట్టాను అనమాట, పిల్లలు తింటారో లేదో అని చెప్పేసి. బట్ వాళ్ళ దేవుడికి ప్రసాదం పెట్టిన వెంటనే వాటిని ఖాళీ చేసేసారు, ఒక్కటి తీసుకొని తిన్నారనమాట. తింటారో లేదో అన్నట్టుగా కొద్దిగా వేసాను. సో చూడండి, ఇదిగోండి చిట్టి తల్లి, ఏం చేస్తున్నావు? బొమ్మలు చూస్తున్నావా? ఈరోజు పండగనా? ఏం పండగ నాన్న? ఈరోజు శివరాత్రి. చెప్పు, ఏం పండగ? శివరాత్రి పండుగ. వీళ్ళు ఇంకా స్నానం చేయలేదు, పిల్లలకి కూడా స్నానం చేపించాలి. లేటుగా లేచారు, ఇంకా లేచి కొద్దిసేపు అలా వాళ్ళ డాడీతో పాటు బయటకు వెళ్ళొచ్చారు షికార్కి. ఇంకా జావ తాగేశారు ఇప్పుడే. ఇంకా స్నానం అయితే చేపించాలి, గుండుగాని. లంచ్ ప్రిపేర్ చేయాలన్నమాట. హాలిడే వస్తే హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు అని అనిపిస్తుంది. బట్ హాలిడేస్ టైంలోనే ఎక్కువ వర్క్ ఉంటుంది. వీక్ డేస్లో ఎలా అంటే వాళ్ళు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోవాలి కాబట్టి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మొత్తం మార్నింగే చేసేస్తాము, మార్నింగే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. బట్ వీకెండ్స్లో అలా ఉండదు. హాలిడేస్ అప్పుడు మార్నింగ్ ఫుడ్ ప్రిపేర్ చేయాలి, ఆ తర్వాత మళ్ళీ క్లీనింగ్ చేసుకోవాలి, మళ్ళీ మధ్యాహ్నం ప్రిపేర్ చేయాలి, మళ్ళీ నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేయాలి. ఎంతసేపు పని చేసినట్లే ఉంటుంది.
వంట ఇప్పుడు చెయ్యాలి. మరి మధ్యాహ్నం వంట ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. రెస్ట్ చేయాలో అసలు అర్థమే అవ్వదు. అడుగుదాం, పిల్లల్ని అడుగుదామా, వాళ్ళు ఏం చెప్తారు చూద్దాం. చిట్టిని అడుగుదాము. చిట్టి ఏం చెప్తారు చూద్దాం. చిట్టి, వంట ఏం చేద్దాం? జిరాఫీ చేసుకుందామంట. జిరాఫీ చేసుకుందామా వంట? చెప్పు, నీకు మధ్యాహ్నం మమ్మీ ఏం కావాలి? సాంబారా? సాంబార్ కావాలా? నిన్ననే కదా నాన్న మనం సాంబార్ తినింది. వేరే చెప్పు, వేరే చెప్పు, ఏం చేసుకుందాం? ఎగ్గా? ఎగ్ అంటే ఈరోజు పండగ కదా నాన్న, ఎగ్ తినకూడదు. ఈరోజు పండగ కదా, ఎగ్ తినకూడదు. ఏం చేసుకుందాం? ఎగ్ తినకూడదు, వేరేది చెప్పు. దోశనా? మధ్యాహ్నం దోశ తింటారా? మధ్యాహ్నము దోశ తినకూడదు, మమ్ము తినాలి, అన్నం తినాలి. అన్నంలోకి ఏం కర్రీ చేసుకుందాం చెప్పు? సాంబార్ వద్దులే నాన్న, సాంబార్ నిన్ననే తిన్నాము. వేరేది చెప్పు, వేరేది చెప్పు, వేరే చెప్పు, చెప్పు నాన్న, చెప్పు చెప్పు. వేరే వేరే గుర్తు రావట్లేదా? సరే మనోని అడుగుదామా? సరే మనో, ఇట్రా నాన్న, మనోని అడుగుదాం ఏం చెప్తాడో. మనం మధ్యాహ్నం మమ్మీ ఏం చేసుకుందాం చెప్పు, ఏం చేసుకుందాం చెప్పు. మమ్ములోకి ఏం చేసుకుందాం కర్రీ? తింటాం నాన్న, మమ్ము తింటాము. ఏం కూర చేసుకుందాం చెప్పు, ఒకటి చెప్పు, ఏం చేసుకుందాం? సాంబార్ మమ్ము కావాలా నీకు కూడా? సాంబార్ నిన్ననే తిరిగి సాంబార్ కావాలంట. ఎప్పుడు సాంబారే, వీళ్ళు సాంబార్ తినడానికి లైక్ చేస్తారు. లిక్విడ్ లిక్విడ్ లాగా ఉండాలన్నమాట. కర్రీస్ అయితే తినరు, పప్పు కూడా లైక్ చేయరు. పప్పు చేసినప్పుడు కంపల్సరీ వీళ్ళకైతే కట్టు తీయాల్సిందే. సో కట్టు తీసి ఆ కట్టులో కొద్దిగా పప్పు వేసి కలిపి తినిపిస్తాను. ఏదో ఒకటి చేసేద్దాం. ఓకే బాయ్, బాయ్. మేము వంట చేసుకొని తిందాము. సాంబార్ వద్దు, తిన్న తర్వాత మళ్ళీ మాట్లాడతా. బాయ్. వంట అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. సో ఏం చేద్దామా అని బాగా థింక్ చేసి ఇంకా వంకాయ కర్రీ అయితే చేశాను. ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది కదా, వెళ్ళి తినేసేయాలి, లంచ్ చేయాలి. హలో అండి, సో మేమైతే రెడీ అయిపోయాము. ఎందుకోసం అంటే టెంపుల్కి వెళ్తున్నాము. మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళడానికి కుదరలేదు కదా, సో ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ వెళ్దామని అయితే అనుకున్నాము. అలాగే ఇంకా డిమార్ట్ కూడా వెళ్ళాలి, కొన్ని గ్రాసరీ ఐటమ్స్ అయితే అయిపోయాయి అనమాట. సో టెంపుల్కి వెళ్ళేసి అక్కడ నుంచి డిమార్ట్కి వెళ్ళి గ్రాసరీస్ తీసుకుని అయితే రావాలి. పిల్లలు కూడా రెడీ అయిపోయారు, మీతో మాట్లాడాలంట. మాట్లాడతాను అని చెప్తుంది పాప. సో మాట్లాడండి. హాయ్ అండి, బయటకు వెళ్తున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? డిమార్ట్కి వెళ్తుందంట. సో మను తనకి ఇష్టమైన డ్రెస్ వేసుకున్నాడు వాడు. చూపిస్తాను మీకు కూడా. మను దా, ఇదిగోండి మనకి ఇష్టమైన నాటు డ్రెస్ వేసుకున్నాడు. వాడికి నాటు సాంగ్ అంటే ఇష్టం కదా, సో డ్రెస్ వాడికి ఇష్టం అని చెప్పేసి వాడికి ఈ డ్రెస్ తీసుకొని వచ్చాము. కెమెరాకి వెళ్ళి చూసి చెప్పు. హాయ్ అండి, నేను బయటకు వెళ్తున్నా అని చెప్తున్నాడు. మనం సిగ్గుపడకూడదా? ఎక్కడికి? బయటికి? డిమార్ట్కా? డిమార్ట్ లో ఏమైనా కొనుక్కుంటావా నువ్వు? బొమ్మలు కొనుక్కుంటావా? నేను కొనియాను బొమ్మలు. అయ్యో సారీ చిట్టి. ఇంకైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా వీళ్ళు వాళ్ళ వాటర్ బాటిల్ని వాళ్ళు క్యారీ చేసుకుంటున్నారు. ఇక్కడ ఆ వాటర్ బాటిల్ని ఆ బ్యాగ్లో పెట్టాలంట. కంపల్సరీ బయటకు వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా వాటర్ బాటిల్ అయితే క్యారీ చేసుకోవాల్సిందే, లేకపోతే
బాగా విసిగిస్తారు ఇంకా వాటర్ కావాలి అని చెప్పేసి. సో అందుకోసం బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీగా వాటర్ బాటిల్ అయితే క్యారీ చేసుకుంటాము. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ మేము శివాలయంకి వెళ్ళామన్నమాట, టెంపుల్కి. సో క్రౌడ్ అయితే ఏం లేదు, మేము అందుకే కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ అయ్యాము, కొద్దిగా లేట్ అయితే క్రౌడ్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి. శివరాత్రి బ్లాగ్ అయితే ముందుగా పోస్ట్ చేసేస్తున్నాను. ఫెస్టివల్ బ్లాగ్స్ అనేది లేట్ అవ్వద్దు కదా, సో లేట్ అయితే బాగుండదు అని చెప్పేసి ఫెస్టివల్ బ్లాగ్ అయితే ముందుగా పోస్ట్ చేస్తున్నాను. దాని తర్వాత మిగిలిన బ్లాగ్స్ అనేవి పోస్ట్ చేస్తాను. ఇంకా తర్వాత శివాలయం తర్వాత పక్కనే రామాలయం ఉంటే అక్కడికి కూడా వెళ్ళామన్నమాట. వెళ్ళేసి కొద్దిసేపు అలా టెంపుల్లో అయితే కూర్చున్నాము. ఇంకా ఆ తర్వాత డీమార్ట్కి వెళ్ళిపోయాము, కొద్దిగా గ్రాసరీ తీసుకునే ఉన్నాయి. సో అందుకు వెళ్ళేసి డీమార్ట్లో కొద్దిగా షాపింగ్ అయితే చేసాము. మను ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు ట్రాలీలో. సో డీమార్ట్లో షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా బజాజ్ షోరూమ్కి వెళ్ళాము. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, బాగా వేడిగా ఉంది, పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు. సో కూలర్ తీసుకుందామని అయితే వెళ్ళాము. సో అండి ఇంకా ఇప్పుడే అయితే మేము ఇంటికి వచ్చేసాము. సో డీమార్ట్లో కొద్దిగా గ్రాసరీ అయితే తీసుకున్నాము, ఇంకా కూలర్ చూడ్డానికి వెళ్ళాము. అది ఆర్డర్ ఎప్పుడు వస్తుందో అయితే తెలీదు. సో ఒకటైతే చూసాము, ఇంకా చాలా లేట్ అయిపోయింది, డిన్నర్ చేసేయాలి, పిల్లలకు కూడా తినిపించాలి. సో ఇప్పుడే రైస్ అయితే పెట్టాను, ఇంకా రైస్ అయితే పిల్లలకి అయితే తినిపించాలి. ఇంకా ఈ వీడియోని నేను ఎక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.